హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. తిరుమల లడ్డు వివాదం ఏదైతే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యంగా గత వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు, వైఎస్ జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు ఒక అవకాశంగా మలుచుకొని బహిరంగ వేదిక సాక్షిగా పదే పదే అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారో, ఈ తిరుమల లడ్డు వివాదంపై ఎట్టకేలకు సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ తన ఛార్జ్ షీటును, ఫైనల్ ఛార్జ్ షీటును దాఖలు చేసింది. ఈ ఛార్జ్ షీట్ ఆధారంగా ఈ ఛార్జ్ షీట్లో అసలు నెయ్యే లేని కల్తీ నెయ్యిని వాడారని చెప్పి తేల్చింది. సో ఇక్కడ ఛార్జ్ షీట్ నివేదికను వాస్తవానికి కూటమి ప్రభుత్వం మరోసారి వైసీపీని ఇరుకున పెట్టే అంశంగా భావిస్తోంది. కానీ ఈ ఛార్జ్ షీట్లోని కొన్ని అంశాలను పరిశీలిస్తే, ముఖ్యంగా ఛార్జ్ షీట్లో ఏ అంశాలనైతే సిట్ ప్రస్తావించిందో ఈ అంశాలని ఒక్కసారిగా మనం పరిగణలో తీసుకుంటే ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఒక బూమరాంగ్ అయ్యే పరిస్థితి ఖచ్చితంగా లేకపోలేదు. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా తయారైంది సిట్ పరిస్థితి. ముఖ్యంగా ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 2024 సెప్టెంబర్లో అనుకుంటా బహిరంగ వేదిక సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు తయారీలో వాడినటువంటి నెయ్యిలో ఆవు కొవ్వు, జంతువుల కొవ్వు, పంది కొవ్వు కలిసిందంటూ ఒక విధమైనటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల తర్వాత దీనికి స్టాండ్ బై విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున దీనిపై నానా హంగామా చేశారు. మెట్లను కింది నుంచి కడుగుతూ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. అదే సమయంలో ఆమె అన్అపాలజెటిక్ హిందూ, సనాతని హిందూగా తనను తాను ప్రకటించుకుని ఈ అంశాన్ని రాజకీయంగా మలుచుకునేందుకు ఒక పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. అంటే ఓవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగ వేదిక సాక్షిగా ఆవు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, జంతువుల కొవ్వు కలిసింది, అటువంటి కొవ్వు కలిసిన నెయ్యితో తయారు చేసినటువంటి తిరుమల లడ్డూల్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తిన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతీసింది వైఎస్ జగన్ ప్రభుత్వం అని చెప్పడమే కాకుండా ఈ లడ్డూల్ని అయోధ్య రామాలయానికి కూడా పంపించారంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల్లో ఒక ఆందోళన రేకెత్తించారు. అంటే చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. హిందువుల మనోభావాలతో ఆడుకుంది వైఎస్ జగన్ ప్రభుత్వం అంటూ ఒక రాజకీయపరమైనటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. అంటే వైఎస్ జగన్ను హిందువులకు వ్యతిరేకంగా నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా ఈ డ్రామా అంతా నడిచింది. సో దీనిపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీసినటువంటి పరిస్థితి. ఒకానొక సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి కౌంటర్ ఇచ్చుకోలేక డిఫెన్స్లో కూడా పడిపోయిందంటే ఆశ్చర్యం లేదు. అంటే వీళ్ళ ఆరోపణల స్థాయి అంత తీవ్రంగా ఉంది. తిరుమల లడ్డు తయారీలో వాడినటువంటి నెయ్యిలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిందంటే చాలా తీవ్రమైన ఆరోపణ. మరి చాలామంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. చాలామంది హిందువులు ఇది నిజమని నమ్మారు కూడా. కానీ ఇప్పుడు ఇదే నెయ్యి వ్యవహారంలో ఏర్పాటు చేసినటువంటి సిట్ దాఖలు చేసినటువంటి ఫైనల్ ఛార్జ్ షీటులో ఉన్నటువంటి అంశాలు పరిశీలిస్తే చాలా ఆశ్చర్యకరమైన పరిణామాలు బయటపడతాయి. ముఖ్యంగా తిరుమల లడ్డు ప్రసాదంలకు సంబంధించినటువంటి నెల్లూరు కోర్టులో ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిట్. 12 మంది టీటీడీ ఉద్యోగులు సహా 36 మందిపై అభియోగాలు మోపింది. భోలేబాబా డైరీ కేంద్రంగా కల్తీ దందా జరిగిందని చెప్పి నిర్ధారించింది. ఆ డైరీకి అసలు ఆవులే లేవని చెప్పింది. బయట నుంచి కూడా పాలు కొనలేదని చెప్పింది. అంటే అక్కడ కీలకంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు నెయ్యే కాని నెయ్యితో లడ్డు తయారు చేశారు. అంటే ఈ నెయ్యిని ఎలా తయారు చేశారు? మరి పామాయిల్లో కెమికల్ కలిపిన ద్రవంతో నెయ్యిలా సృష్టించారు. దీనికి నెయ్యి వాసన వచ్చేందుకు, గుమగుమగలాడే నెయ్యి వాసన కోసం బీటా కరోటిన్ వంటి ఆయిల్ని, ఒక రసాయనాలని వాడారు. అంటే ఇక్కడ నెయ్యి మొత్తం కల్తీ, అందులో అయితే డౌట్ లేదు. కానీ చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించినట్టుగా ఇక్కడ ఎలాంటి ఆవు కొవ్వు కలవలేదు, ఎలాంటి పంది కొవ్వు కలవలేదు, ఎలాంటి జంతువుల కొవ్వు కూడా కలవలేదు. కానీ అంటే ఇక్కడ హిందువుల మనోభావాలు ఏ విధంగా అయితే ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిసిందంటే హిందువుల మనోభావాల్ని దెబ్బ కొట్టే విధంగా, వారిని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారో ఆ ఆరోపణలు కానీ, ఆ ఆధారాలు కానీ ఇక్కడ సిట్ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లో అసలు లేవు. అసలు నెయ్యే కాదంటోంది. అదే సమయంలో ఆవు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, జంతు కొవ్వు కానీ కలిసింది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కూడా సిట్ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లో ఉంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే మొత్తం 36 మందిపై అభియోగాలు మోపింది సిట్. ఈ 36 మందిలో ఏ ఒక్క వైసీపీ నేత కూడా లేడు. టీటీడీకి సంబంధించిన సిబ్బంది 12 మంది ఉన్నారు. అదొకటి. రెండవది భోలేబాబా డైరీ కేంద్రంగా ఈ కల్తీ దందా జరిగిందంటూ సిట్ తేల్చి చెప్పింది. ఈ భోలేబాబా డైరీకి తిరుమల లడ్డూకి నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్ట్ ఎప్పుడు మొదలైంది? 2014 తర్వాతే, అంటే 2014-19 మధ్యనే మొదలైంది. అంటే అప్పట్లో అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడు. సో ఇక్కడ పరిస్థితి ఒక్కొక్క అంశం క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఒకటి భోలేబాబా డైరీ కేంద్రంగా కల్తీ దందా జరిగిందని చెప్పి సిట్ ఏదైతే ఆ ఛార్జ్షీట్ దాఖలు చేసిందో, ఈ భోలేబాబా డైరీ అనేది ప్రారంభమైంది, తిరుమలకు నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్ట్ మొదలైంది గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 2014-19 మధ్యకాలంలో. ఆ తర్వాత తాజాగా ఈ కల్తీ నెయ్యి అనేది పామాయిల్తో కూడినటువంటి రసాయనాలతో కూడినటువంటి ద్రవాన్ని నెయ్యిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు, ఒక కల్తీ నెయ్యిని సృష్టించారని. అదే సమయంలో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ చేసిన ఆరోపణలకు తగ్గట్టుగా ఆవు కొవ్వు, పంది కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కూడా చెప్పింది. అంటే ఏ విధంగా హిందువుల మనోభావాలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. వైఎస్ జగన్ ఒక క్రైస్తవుడు అయిన కారణంగానే అతనికి వ్యతిరేకంగా ఏం చెప్పినా చెల్లుతుంది అనే ఒక భావనతో హిందువులను అతనికి వ్యతిరేకంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగానే ఈ ప్రయత్నం చేసిందా అనేది ఇప్పుడు సిట్ దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్ ద్వారా క్లియర్గా అర్థమవుతుంది. చాలా పెద్ద తీవ్రమైన ఆరోపణలు చేసేశారు. ఇప్పుడు ఈ ఆరోపణలకు సమాధానం ఎలా చెప్తారు? ఇప్పుడు దాఖలైనటువంటి సిట్ దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్లో అటువంటి ప్రస్తావన లేనేలేదు. మరి అటువంటప్పుడు గతంలో మీరు దీన్ని ఒక దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాల్ని దెబ్బకొట్టే విధంగా ఒక రాజకీయ అంశంగా దీన్ని మలుచుకునే ప్రయత్నం చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున తీవ్ర దుష్ప్రచారం చేశారు. మరి ఇప్పుడు దీనికి సమాధానం ఎలా చెప్తారు? ఇదే ఇప్పుడు అసలైనటువంటి ప్రశ్న.